రామకృష్ణస్వామినే నమః. తృతీయవార ఆజ్యాభిషేచనం సమర్పయామి. సహసా సహస్వత మన్యురేంద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోత వరుణో జాతవేదాః మన్యుం విశాఖా పురుహోత సంసృజే సంసృష్టం దనామభయం సమాప్రోతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః అభ్యర్ష మహానాం దేవానాం వీతిమంధాసా అభివాజాము పవస్వదేవ వీరతే పవిత్రో సమరోహ్య ఇంద్రామిందో Ini dia yang disebut
కృష్ణం వందే జగద్గురుం. భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మనిషికి అష్ట కష్టములు అంటాము. అంటే మనిషిని చాలా పీడించేవి 8 రకాల కష్టాలు ఉంటాయట. అలాంటి కష్టాల నుంచి నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి ఆ అష్టమి తిథి నాడు అర్ధరాత్రి భయంకరమైనటువంటి వర్షము, చీకటి, ఈ సందర్భాలలో కృష్ణ పరమాత్మ జైలులో అవతారం చేశారు. అంటే దాని అర్థం ఏమంటే, మీకున్నటువంటి సమస్త కష్టములను నేను పరిహారము చేస్తాను, ఆ పరిహారము చేయడం కోసమనే ఇంత వర్షములో అర్ధరాత్రి వేళ నేను అవతారము చేస్తున్నాను అని చెప్పి కృష్ణ పరమాత్మ మనకు సందేశం ఇచ్చారు. అయితే కృష్ణ పరమాత్మ నుంచి ఆయన ఇచ్చిన సందేశము నుంచి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమి అంటే, శ్రావణ మాసంలో స్వామి అవతారము జరిగినది. శ్రావణ మాసానికి కృష్ణావతారానికి గల సంబంధం ఏమి అంటే, శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రం వస్తే దాన్ని శ్రావణ మాసము అని అంటారు. అంటే శ్రావణము అంటే శ్రవణము, వినడము. ముందు విద్వాంసులు చెప్పినది, కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని విని దాన్ని మనం ఆచరణలో పెట్టుకొని మన జన్మాన్ని ఉద్ధరించుకోవడానికని ప్రయత్నం వస్తుంది అని. అందుగురించనే కృష్ణ పరమాత్మ భగవద్గీతని విశేషంగా తెలియజేశారు. శ్రావణ మాసంలో ఆయన అవతారం చేయడానికి గల కారణము కూడా అదే. ముందు శ్రవణము, వినండి, నేను చెప్పిన భగవద్గీత వినండి అని కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. భగవద్గీత వినడము అంటే ఎవరో కాలం చేసినప్పుడు అక్కడ ఒక క్యాసెట్ పెట్టడం అని అర్థం కాదు. నిత్యము కూడా భగవద్గీతని వింటే మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో అది అంతా కూడా భగవద్గీత మనకు తెలియచేస్తుంది. అందుగురించని కృష్ణ జన్మాష్టమి పర్వకాలము యందు మనమందరము కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలని విందాము ముందుగా, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ మనల్ని చేసేటువంటి అనుగ్రహాన్ని పొందుదాము అని. అలాగే పాత యాదవ వీధిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరంధాముడి యొక్క నవరాత్రి ఉత్సవములు, పిఠాపురం క్షేత్రములు నవరాత్రి ఉత్సవములు విశేషంగా జరుగుతాయి. ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి, ఈరోజు అర్ధరాత్రి కృష్ణ పరమాత్మ అవతారము చేయడము అనేది జరుగుతుంది. ఈరోజు లగాయతు అంటే ఈరోజు నుంచి ప్రారంభం చేసి 3వ తారీఖు దాకా కూడా స్వామివారి సన్నిధానములో నవరాత్ర ఉత్సవములు జరుగుతాయి కృష్ణ పరమాత్మవి. ఈరోజు ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకము జరిగినది. అనంతరము సాయంకాలము కుచేలోపాఖ్యానంలో చెప్పినంత విశేషముగా కృష్ణ పరమాత్మ సన్నిధానములో అటుకుల అష్టోత్తర పూజా కార్యక్రమము, కృష్ణ పరమాత్మకి ఊయల సేవా కార్యక్రమము జరుగుతుంది. రేపటి రోజు సాయంకాలము ఉట్టి సంబరము. ఉట్టి సంబరం అయిన తర్వాత విశేషంగా స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 1వ తారీఖున భక్తులందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని పంచడానికని భారీ ఎత్తులో అన్నదాన కార్యక్రమం భక్తులందరి యొక్క సహాయ సహకారములతో జరుగుతుంది. 3వ తారీఖు తోటి స్వామివారి యొక్క ఉత్సవాలు ముగిస్తాయి. కావున ప్రతిరోజు కూడా కృష్ణ పరమాత్మని ఉదయం వేళ సాయంకాలం వేళ వచ్చి దర్శనం చేసుకోండి. కృష్ణ పరమాత్మ శిలలో కిరీటము దగ్గర రత్నముల మనకి సాలగ్రామం పెట్టబడి ఉన్నది. ఇక్కడ పాత యాదవ వీధిలో ఉన్నటువంటి శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి యొక్క ప్రతిమలో, విగ్రహములో సాలగ్రామం పెట్టబడి ఉన్నది. కావున నిత్యము కూడా స్వామివారికి జరిగినటువంటి అభిషేక తీర్థాన్ని ఎవరైతే స్వీకరిస్తారో మనకి మంత్రములోనే చెప్పబడుతుంది, సాలగ్రామ శిలాచక్రే పాపహారీ విశేషత యతు జన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. నిత్యము చేసినటువంటి పాపములను పరిహారము చేసుకోవాలి అంటే ఉదయాన్నే కృష్ణ పరమాత్మ లేదా సాలగ్రామ రూపమైనటువంటి దేవస్థానమునకు వెళ్ళి అక్కడ తీర్థాన్ని తీసుకుంటే గనక ఆ దోషము పరిహారం అవుతుంది అని చెబుతారు. కావున ప్రతిరోజు కూడా భక్తులు ఈ దేవస్థానానికి వచ్చి కృష్ణ పరమాత్మకి సాలగ్రామంతో కూడినటువంటి కృష్ణ పరమాత్మకు అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని స్వీకరించి భక్తులందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవగలరు అని చెప్పి భక్తులందరికీ మరి ఒకసారి మా గోపాలకృష్ణ స్వామి వారి యొక్క కమిటీ భక్తుల యొక్క విశేషమైనటువంటి అందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలని తెలియజేస్తున్నాము. శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మాది కొత్తగా పెళ్ళి అయిందండి. కృష్ణాష్టమి రోజు సందర్భంగా మేము పీటల మీద కూర్చున్నాము. కృష్ణాష్టమి పూజ బాగా జరిగింది.
మాతో పూజ జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. గోపాల గోపాల దేవకి నందన గోపాల 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 దేవకి నందన గోపాల 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 వసుదేవ నందన గోపాల 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 వసుదేవ నందన గోపాల దేవకి నందన గోపాల వసుదేవ నందన గోపాల 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 దేవకి నందన గోపాల. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.